విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హలో మేడం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటారు? చప్పగా ఉంది, ప్లస్ చల్లగా ఉంది. ఇప్పుడు చలికాలం ఎంత చల్లగా ఉందో అలాగే చల్లగా ఉంది. మరి ఆయన కొంచెం ప్రజల్లోకి వెళ్ళి చైతన్యం తీసుకొచ్చి కొంచెం ప్రజల తరపున నిలబడి ప్రజలకు న్యాయం చేస్తే బాగుంటది అని నేను అనుకుంటున్నాను. అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే వ్యతిరేకత అనేది వచ్చింది అంటున్నారు కదా చాలా మంది, మరి దీనిపై మీరేమంటారు? నేను ఒకప్పుడు ఈయన ఇంత ఫైర్ గా ఉన్నారు, ఈయన ఇంత చాలా సింహంలా ఉన్నారు, పులిలా ఉన్నారు, ఈయన సీఎం అయితే బాగుండని నేను కూడా కోరుకున్నాను. ఆయన ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఉన్నప్పుడు నా కోరిక ప్రకారమో లేకపోతే తెలంగాణ ప్రజలు ఆశీస్సులనో లేకపోతే దేవుడు దేవలనో ఎలాగో ఒకలాగా సీఎం గారు అయితే అయ్యారు ఈయన రేవంత్ రెడ్డి గారు. మరి అక్కడ అధిష్టానం నుంచి మరి సరైన నిధులు అందట్లేదో లేకపోతే నిధులు రాకనో మరి ఎందుకు ఇలా చల్లగా చప్పగా ఉన్నారో తెలియట్లేదు. కానీ కొంచెం జాప్యం పెంచి కొంచెం ప్రజల్లో ఉన్నటువంటి అపనమ్మకాలని వ్యతిరేకతని విడిలించుకొని మప్పుల్ని విడించుకొని ఆయన కొంచెం పరిపాలన బాగా చేస్తే బాగుంటుంది అనుకున్నాను. ఫస్ట్ ఆయన కింద ఉన్న అధికారులు మాత్రం ఎవరు అంత చక్కగా పనులు చేయట్లేదు. మరి రేవంత్ రెడ్డి గారికి అది విషయం తెలుసో లేదో లేకపోతే మరి ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు ఆయన దగ్గర వరకు వెళ్తాయో లేదో తెలియదు. కానీ ఏ గవర్నమెంట్ ఆఫీసులోనైనా కానీ పాలన అయితే బాగాలేదు. ఆ ప్రజాపాలన ఆఫీసులో ఒక్క దానిలోనే అంతంత మాత్రాన బాగుంది. ఎందుకంటే అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం మాట్లాడరు, ఇస్తారు, చేస్తారు, చెందుతారు. ఎందుకంటే అక్కడ ఎదురు తిరిగారు అనుకోండి వాళ్ళు ఎవరైనా మీడియాలో ఫెయిల్పోయింది వాళ్ళకి. కానీ మిగతా చిన్న చిన్న ఆఫీసులేంటి పెద్ద పెద్ద ఆఫీసులేంటి గవర్నమెంట్ ఆఫీసులలో మాత్రం వర్క్లు అయితే జరగట్లేదు. ఇంతే ఉంది, ఇలాగే ఉంది, మీకు ఇష్టమైతే ఉండండి లేకపోతే మీ ఏరియాకి వెళ్ళండి లేదా సీఎం అడగండి అని కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. అలా అంత వ్యతిరేకంగా ఉందన్నమాట వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలని పక్కదారి పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ అనేది ప్లే చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మరి దీనిపై మీరేమంటారు? నిజమే, అది డైవర్షన్ పాలిటిక్స్ అయితే చేస్తున్నారు. ఎందుకనంటే మరి అదైతే నిజమే. ఎందుకంటే ఈయన దగ్గర జాప్యం ఉంది, ఆలస్యతనం ఉంది కనుకనే అటువంటి పాలిటిక్స్ అనేవి బయటికి రాగలుగుతున్నాయి. లేకపోతే అటువంటి పాలిటిక్స్ బయటికి రావు కదా. ఎందుకు వస్తాయి? ఎవరెత్తుతారు నోరు? ఇప్పుడు పక్క రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన చూడండి అలా దూకుడు పెంచి అసలు సింహంలో ఒకటే రైమని వెళ్ళిపోతానే ఉన్నారు. మరి అతని మీద లేని పుకార్లు ఇక్కడ వస్తున్నాయంటే ఒక డిప్యూటీ సీఎం అయిన అటువంటి పవన్ కళ్యాణ్ గారే అంత పరిపాలన పరిపాలిస్తున్నారు అంటే ఆయన రేయనక పగలనక ఒక మంత్రి పదవిలో ఒక ముఖ్యమైన ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉండి కూడా ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో అది లేదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఆయన వెళ్ళట్లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళట్లేదు. వాళ్ళంటే రావక్కర్లేదు. కానీ వీళ్ళ కింద ఉన్న అధికారులని వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని పంపించినా కానీ కొంచెం ప్రజలలో చైతన్యం అనేది పెరిగింది కదా. అలా సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చూసి బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే బాగుండేది అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. మరి దీనిపై మీరేమంటారు? ఆ ప్రభుత్వం ఉన్నా చేసింది ఏమీ లేదు, ఈ ప్రభుత్వం వచ్చినా చేసేది ఏమీ లేదు. కాకపోతే ఆ ప్రభుత్వంలో ఏంటంటే కొంచెం అవినీతి అనేది ఎక్కువ ఉంది. తర్వాత కొంచెం ఆ తెలంగాణ ప్రజలలో పైరవిలో ఒకటి ఎక్కువైపోయింది. ఏవైనా కానీ కబ్జాలు చేయడమే కానీ ఏవైనా కానీ అడలెత్తించడమే కానీ పేద బిక్కి మధ్యతరగతి వాళ్ళ మీద వీళ్ళ హవా చూపించడమే కానీ ఇటువంటి అన్ని చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అవి లేవు కదా, అందుకని ఈ పార్టీ మీద ఎత్తిపోస్తారు. ఎట్టైనా ఎత్తిపోతలు ఉంటాయి, దానికి కాదా. నేను తెలంగాణ తల్లి మార్పు విషయంపై మీ కామెంట్స్ ఏంటి మేడం? మంచిగా ఉంది, బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు తెలంగాణ తల్లి తెలుగు తల్లి విగ్రహం మార్చడం వలన అది ఒక కళ ఉట్టి పడుతుంది, ఒక మంచి కళ ఉట్టి పడుతుంది. దానికి బాగుంది కదా. రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పారు కదా కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పేసి అన్నారు కదా. మరి కేసీఆర్ గారి మీద కుట్రతోటే ఇవన్నీ మార్పులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అలానే ఎందుకు అనుకోవాలి? ఈయన కూడా తెలంగాణ యోధుడే, తెలంగాణ ఎమ్మెల్యేనే, ముఖ్యమంత్రి. ఇతను చేతనైంది ఇతను చేసుకున్నారు అనుకోవచ్చుగా. కుట్ర చేసినట్టయితే కేసీఆర్ ని ఎప్పుడో లోపలేపించేవాడు. ఈయన ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే లోపలేపించేవాడు. కాలు జారి బాత్రూంలో కాలు జారి పడి కాలేరు కొట్టుకుంటే పలకరించేవాడు కాదుగా. వెళ్ళి పలకరించేవాడా మీరు చెప్పండి? పోయి పలకరించేవాడు కాదు, పలకరించాడు. అతని పని అతను చేసుకుంటూ వెళ్తున్నాడు అంతే. అది కుట్రపూరితమైనదనో లేకపోతే ప్రతీకారం అని అనుకుంటే చాలా తప్పు. అది ప్రతీకారం అయితే కాదు, ప్రస్తుతానికి చేస్తాడు. అలాంటి ఉద్దేశం ఉన్న వ్యక్తి అయితే ఇప్పుడు అదే పగబట్టి అదే ఇది చేసి ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారిని లోపలేపించారు వాళ్ళ అమ్మాయి పెళ్లి టైంలో. ఇప్పుడు ఆయన ఏం చేయలేదు కదా. ఆయన ఏం చేయలేదు. కేసీఆర్ ని గానీ కేటీఆర్ ని గానీ హరీష్ రావుని గానీ లేకపోతే ఎవరి మీద అవినీతికి పాల్పడితే ఎవరైనా పెడతారు. అవినీతికి పాల్పడితే ఎవరైనా పెడతారు. కక్షపూరిత కేసులు అంటున్నారు. కక్షపూరితం అంటే చెప్పాను కదా, కక్షపూరితం అంటే ఈ బీఆర్ఎస్ చెంచాగాలనో క్లాసులు గాలనో స్కూల్ గాలనో పట్టుకోరు. ఎవరు డైరెక్ట్ వెళ్ళి కుంభసాలనే కొడతాడు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలను ఎందుకు నెరవేర్చలేకపోతున్నారంటారు?
అది మరి సోనియమ్మని అడగాలి ప్రస్తుతానికి ఆ విషయం అయితే. మరి అధిష్టానం నుంచి నిధులు వస్తేనే ఈయన కూడా చేయగలడు. ఈయన పొలం ఈయన పెద్ద ఇదేం కాదు కదా, పెద్ద ఆస్తిపరుడు ఏం కాదు కదా. కాకపోతే అదృష్టం బాగుంది, ప్రజలు పట్టం కట్టారు, ముఖ్యమంత్రిగా పట్టం కట్టారు, ఈయన ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. ఈయన జేబులో సొమ్ము పెట్టి ప్రజలకు చేయడానికి ఒకరికిద్దరు కాదు కదా, చాలా మంది ఉన్నారు తెలంగాణ ప్రజలు. కనుక అదే మరి సోనియమ్మ కొంచెం జాప్యం లేకుండా, ఈ ఉన్న టైం తక్కువ ఉంది కనుక మళ్ళీ నెక్స్ట్ టైం రేవంత్ రెడ్డి గారే సీఎం అవ్వాలన్నా, మళ్ళీ నెక్స్ట్ టైం అధిష్టానం కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రంలో రావాలన్నా జాప్యం చేయకుండా ఆలస్యత్వాన్ని వదిలివేసి కొంచెం చురుకుతనంతో పాల్గొంటూ ముందర కింద ఉన్న అధికారులను లైన్ లో పెట్టి, పక్క రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు పెట్టారంట, కలెక్టర్లకు వార్నింగ్ ఇచ్చారంట. కలెక్టర్లు స్టడీ అయితే వాళ్ళ కింద అధికారులు మొత్తం స్టడీ అవుతారు. అలాగే ఇక్కడ ఎవరికి వార్నింగ్ ఇవ్వాలో వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అధికారులను సరైన దారిలో పెట్టి పనులు చేపిస్తే అవుతాయి, కావాలని నేను అనట్లేదు. మన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నదే నీళ్లు నియామకాలు నిధులు అని చెప్పేసి, మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవన్నీ సరిగ్గా నెరవేరుతాయంటారు? ఏడున్నాయి నిధులు? నీళ్లు నియామకాలంటే ఉన్నాయి, సరే బానే ఉంది. నిధులు ఏడున్నాయి? ఎవరి జేబులో తీసుకొచ్చేస్తారు నిధులు? పాత వాళ్ళు 9 ఏళ్లు పరిపాలించిన పరిపాలన మొత్తం జేబులో వేసుకొని పక్కన పెట్టుకుంది. మరి వాళ్ళ ఖజానా కొల్లగొట్టండి చూద్దాం. ఖజానా చాలా వేసింది. సెక్రటేరియట్ పలకొడడానికి కూడా వేరే వేరే కారణాలు ఉన్నాయి. అవి ప్రజలకు తెలుసో లేదో నాకు కూడా తెలియదు. ఎలాంటి కారణాలు అని చెప్పొచ్చు? అవన్నీ ఏమో చెప్పకూడదు, ప్రసాద్ బయటికి రాకూడదు. అవన్నీ వచ్చినాయి అనుకో బాగుండదులే, కానీ తెలుసు, పెద్దలకు తెలుసు, ఇప్పుడు ముఖ్యమంత్రుల వారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే అదేంటంటే ఎక్కడక్కడ తొక్కేసారు, పైకి రానికుండా. ఆ విషయాలే కానీ ఆ మాటలే కానీ తెలియకుండా తొక్కేసారు. అదేంటంటే సెక్రటేరియట్ పగిలిపోతుంది, పడిపోతుంది అని లేపామని ఒక పేరు తెచ్చుకొచ్చారు. కానీ సెక్రటేరియట్, పాత సెక్రటేరియటే బాగుంది. కొత్త సెక్రటేరియట్ కంటే కూడా ఎక్కడ అన్ని అక్కడే బాగున్నాయి. మరి ఆ ఫైల్స్ అవన్నీ ఏం చేశారో అదంతా ఇప్పుడు పెట్టుకుంటున్న అప్లికేషన్లు, పాత అప్లికేషన్లు అన్ని ఏమైనాయో తెలియదు. కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం ఇదే బాగుంది. కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది అని నేను చెప్పను, నాకు కూడా నష్టం జరిగింది. ఏ విధంగా నష్టం జరిగింది? నేను కావాలని చాలా గట్టిగా ఓటు వేశాను. నేను అతనికి ఒకసారి ఓటు వేసి చూద్దాం ఎంతవరకు మనకి మంచి పరిపాలన ఉంటుందోనని ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం నేను కూడా ఓటు వేశాను. కొంచెం నాకు కూడా జాప్యంగానే నడుస్తుంది ప్రస్తుతానికి. నేనైతే ఇంటికి పెట్టుకున్నాను. ప్రస్తుతానికి నేను ఒక మహిళగా నాకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాకున్న హక్కులను బట్టి నేను ఒక గృహానికి పెట్టుకున్నాను. మరి ఆ గృహం నాకు వచ్చిద్దో రాదో తెలియదు. నేను బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పెట్టుకున్నాను. అది ఎటో కొట్టుకుపోయింది, గాలిగోపురంలో ఎటో కొట్టుకుపోయింది. తర్వాత మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రేవంత్ రెడ్డి గారు కొంచెం కళ్ళు తెరిచి ప్రజల పట్ల కొంచెం శ్రద్ధ తీసుకొని ఈయన గనక చర్య తీసుకుంటే అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి. ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటేనే ఎంప్లాయీస్ లో సోంబేరితనం, పడకతనం వచ్చింది. ఆ పడకతనాన్ని నిద్ర లేపి కర్ర పుచ్చుకొని జబిరి కొడితే పనులు అవుతాయి.